వెల్కమ్ టు 4 Sides టీవీ. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లిలో ఎండిపోయిన పంట పొలాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్ల ముందు పంటలు ఎండిపోతుంటే రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారని, పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోవటం లేదని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాగునీటి పేరుతో పంట పొలాలకు సాగునీరిచ్చి లక్షలాది ఎకరాలను కాపాడిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి, ప్రేమ లేదని, ఉంటే నీరిచ్చి ఆదుకునేవారని చెప్పారు. కనీసం 2 తడులకైనా నీరందిస్తే పంటలు చేతికొచ్చేవని అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైతాంగం పంటలు ఎండిపోతున్నాయని చెప్పి మొత్తుకుంటున్నారు. అధికార పార్టీకి సంబంధించిన శాసనసభ్యులకు, మంత్రులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టింపు లేదు. ఒకవైపు నాగార్జున సాగర్ నీళ్ళు తీసుకొచ్చి బ్రతికించే అవకాశం ఉంది, మరొకవైపు కాళేశ్వరం నుంచి నీళ్ళు తీసుకొచ్చి బ్రతికించే అవకాశం ఉంది. దానికి తోడు విద్యుత్తు సరిగా ఇస్తే మా పంటలు కొంత బయటపడే అవకాశం ఉంది అని చెప్పి రైతాంగం మొత్తుకుంటున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ ప్రభుత్వానికి, ఈ జిల్లా మంత్రులకు కనీస సోయి లేదు. రైతాంగం అనేది ఉన్నది, గత 10 సంవత్సరాలు కాస్త ఊపిరి పీల్చుకున్నది. సమైక్యాంధ్రలో నాశనం అయిపోయిన వ్యవసాయ రంగం మళ్ళీ తిరిగి గాడిన పడింది. దాన్ని నిలబెట్టుకోవాలన్న ఆలోచన లేదు. కేవలం వ్యాపారులను బెదిరించి, కాంట్రాక్టర్లను బెదిరించి, క్రషర్ మిషన్లను బెదిరించి, మిల్లర్లను బెదిరించి డబ్బుల వసూలు తప్ప జిల్లాలో ఏ ప్రజల సమస్య పైన కూడా సోయి లేదు. ఇంత పెద్ద సమస్య, లక్షల ఎకరాలు ఎండిపోతుంటే కనీసం సమీక్ష లేదు. ఒకవైపు ఎండిపోయేది ఎండిపోతుంది, ముందుగా పెట్టుకున్న రైతులకి అదృష్టవశాత్తు బయటపడ్డారు, ధాన్యం వస్తుంది. ధాన్యం కొనుగోలుకు సంబంధించి కూడా ఇంతవరకు సమీక్ష లేదు. ఎక్కడ కూడా ఉమ్మడి జిల్లాలోని 3 జిల్లా కేంద్రాలలో ఎక్కడ కూడా మంత్రి సమీక్ష చేసింది లేదు ఇంతవరకు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఎంత ధాన్యం వస్తుంది, అంచనా అయింది, ఎన్ని కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేయాలన్న దానిపైన ఇప్పుడు కూడా మాట్లాడింది లేదు. రైతులను తీసుకుపోయి వ్యాపారుల పాలిట వాళ్ళకు వదిలేసారు. ఇవాళ రైతులు ధర తగ్గిస్తున్నారు, మాకు గిట్టుబాటు ధర వస్తలేదు అని చెప్పి రైతాంగం మొత్తుకుంటున్నారు. ఇవంతా కూడా ఈ ప్రభుత్వం ఒక పథకం ప్రకారం ఉద్దేశపూర్వకంగానే ధాన్యాన్ని తగ్గిస్తుంది. 500 రూపాయల బోనస్ ఇవ్వాల్సి వస్తుందన్న భయంతో దుర్మార్గంగా రైతాంగం ఉసురు పోసుకుంటుంది ఈ ప్రభుత్వం, ఈ జిల్లా మంత్రులు. ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఒక్క చోట పోయి సమీక్ష చేసింది లేదు, ఎక్కడ కూడా పరిశీలన చేసింది లేదు క్షేత్రస్థాయిలో. గత 1 నెల రోజులుగా రైతులు చాలా చోట్ల మనం చూస్తున్నాం, మీడియాలో వస్తుంది, సోషల్ మీడియాలో వస్తుంది, పంట పొలాల్ని పశువుల మేపుకుంటున్నారు. దాదాపు 20,000 పెట్టుబడి పెట్టిన రైతు ఒక్కొక్క ఎకరం వరి ధాన్యం పైన పశువుల మేపుకుంటున్నాడు, గొర్రెలకు అమ్ముకుంటున్నాడు అని చెప్పేసి చూసినాం మనం ప్రారంభంలో. ఇప్పుడు అది కొనే వాళ్ళు కూడా లేరు. ఎందుకంటే అది ప్రారంభంలో 10 ఎకరాలు, 20 ఎకరాలు, 100 ఎకరాలు, 1000 ఎకరాలు పోయి 1,00,000 ఎకరాలకు వచ్చింది. దాదాపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3-3.5 లక్షల ఎకరాల పైగా ఎండిపోతుంది అనేది రైతాంగం వివిధ నియోజకవర్గాల నుంచి ఇస్తున్న సమాచారం. ఇంత పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంటే సోయి లేదు. మొన్న మీరందరూ కూడా చూసినారు, 12 రోజులు నాగార్జున సాగర్ ఎడమ కాలువ నిండుగా నీళ్ళు కిందికి పోయినాయి. ఈ జిల్లా మంత్రికి దమ్ము లేదు. గతంలో మీ అందరి సాక్షిగా 2015లో మొదటిసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే పరిస్థితి వస్తే రైతాంగం మనడు ఆశతోని పొలాలు నాటుపెట్టుకుంటే పైన నిబంధనలు ఉన్నాయి, 515 లోపు ఇవ్వకూడదు అని చెప్తే కూడా మేము అవేది లెక్క పెట్టకుండా ఎట్లాగో ఖమ్మం మంచినీళ్ళు తీసుకుపోవాల్సిన వంకర ఉంది కాబట్టి అని చెప్పి ఆ వంకతోని నీళ్ళు ఏదో పద్ధతులు ఇచ్చి లక్షల ఎకరాలు కాపాడుకున్నాం, రైతాంగాన్ని కాపాడినాం. మీరు అందరూ కూడా చూసినారు. మళ్ళీ మొన్న వానాకాలం కూడా అదే పరిస్థితి వస్తే కూడా మళ్ళీ ఏదో ఒక పద్ధతుల్లో నీళ్ళు తీసుకొచ్చినాం, రైతాంగాన్ని కాపాడుకున్నాం. అవతల కేఆర్ఎంఏ ఉండొచ్చు, ఏది నిబంధనలైనా ఉండొచ్చు, మన రైతాంగం మనకు ముఖ్యం అనే భావన ఉంటే, మన రైతుల పట్ల మనకు ప్రేమ ఉంటే కాపాడుకోవచ్చనేది మేము చేసి చూపించినాం. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఎప్పుడు ఏ క్షణంలో ఎప్పుడు రైతులు అడిగితే అప్పుడు నీళ్ళు ఇచ్చి ఆదుకున్నాం. 10 సంవత్సరాల నుంచే ఎండిపోయినా పొలాలు ఇప్పుడు ఎండిపోతున్నాయా? ఎవడు పాపం అన్నట్టు బుద్ధి ఉండాలి కదా మాట్లాడడానికి. సోయుండి మాట్లాడుతున్నాడా, తాగి మాట్లాడుతున్నాడా? మీరు కూడా అడగాలి కదా మరి ప్రశ్న. ఆయన అడగాల్సిన ప్రశ్న ఇటు అడుగుతున్నారు మీరు ఆశ్చర్యంగా. సార్ మరి నిరుడు కూడా పండింది కదా సార్,
కేసీఆర్ గారు ఉండగా ఈ జిల్లాలో మంత్రి చేసేట్టు ఉండగా ఇక్కడ ఎండిపోలేదు, మేము ఎండిపోయిన ఎక్కడ చూడలేదు. మరి ఇప్పుడు ఎండిపోతుంది కదా, పాపం మీద వాళ్ళని అడగాలి కదా మీరు. పాపం చేసి సోయి లేకుండా బండి యాన్నో బండి, సోయి లేకుండా ఎక్కడనో బండి మాట్లాడితే గట్టే ఉంటుంది. ఆయన ఎక్కడైతే ఇవాళ తిరుగుతున్నాడో జిల్లాలో, ఏ గుళ్ళ చుట్టూ తిరుగుతున్నాడో ఆ గుళ్ళ పక్కనే ఉన్నాయి ఎండిపోయిన పొలాలు. మరి మీరన్నా చూపించాల్సింది. పాపం సోయిలే ఉన్నాడా, సోయిలే ఉండి మాట్లాడుతున్నాడా? వాళ్ళు వచ్చినాక నాటు పెట్టిన పొలాలే. మేము మా కాలంలో ఎకరం ఎండిపోనీయే లేదు, ఇప్పుడు ఎండిపోతున్నాయంటే ఎవడి పాపం, ఎవడి పాపం? ఈ సాగర్లో నీళ్ళు ఏ లెవెల్లో ఉన్నాడు మేము ఇచ్చి బతికిచ్చినో మీ అందరి దగ్గర రిపోర్ట్లు ఉన్నాయి, మీరు అందరూ కూడా సాక్షులే, మీకు కూడా పొలాలు ఉండొచ్చు. మరి ఇవాళ ఏ లెవెల్లో ఉన్నాయి? మీ కళ్ళ ముందే నీళ్ళు పోయినాయి, 12 రోజులు మీ సాక్షిని పోయినాయి. ఆ జిల్లా మంత్రి పోలీసులను పెట్టి ప్రతి గేటుకు 10 మంది పోలీసులు పెట్టి తీసుకుపోతుంటే సోయి లేకుండా బండిండు ఈ జిల్లా మంత్రి. సోయి లేకుండా బండి పన్నావు కాబట్టి నీళ్ళు అట్లా పోయినాయి 12 రోజులు. నీకు సోయి ఉంటుంటే, నీ మెలకతో ఉండుంటే వచ్చి నీ రైతులు కూడా నీకు ముఖ్యమే కాబట్టి నీళ్ళు ఇచ్చేవాడివి. జ్ఞానం ఉండాలి మాట్లాడేటప్పుడు. మేము ఉన్న రోజు 1 ఎకరం ఎండిపోనిచ్చినామా? మేము ఉంది కదా రికార్డు, ఎండిపోతే మీ దగ్గర రికార్డులు ఉంటాయి. మాట్లాడింది రైతులు మాట్లాడతారు, ఊరుకోరు కదా. ఇప్పుడు మేము పోయి రాజకీయం చేయలేదు కదా పొలాలకు పోయి. మీరందరూ మీడియాలు ఇచ్చిండ్రు, సోషల్ మీడియాలు ఇచ్చిండ్రు, రైతుల బాధలు ఇచ్చిండ్రు, అన్నీ మీరు చూపించారు. ఆ తర్వాతే కదా మేము పోతున్నాం. ఇవాళ వాళ్ళకి విజ్ఞప్తి చేసిర్రు, మంత్రులకు ఎమ్మెల్యేలకు. వాళ్ళ పట్టింపు లేదు, సోయి లేదు. ప్రతిపక్షంగా మమ్మల్ని అడగాలి కాబట్టి ప్రజలు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు, సార్ మీరైనా మా తరఫున కొట్లాడండి అని చెప్పి. అందుకే పోతున్నాం మేము. ఇవాళ రాజకీయం చేయడం లేదు. నేను ఇప్పుడు నీలాగా సోయి లేకుండా లక్షలు ఇవ్వాలి, కోట్లు ఇవ్వాలని కూడా నేను డిమాండ్ చేయడం లేదు. మీ ప్రభుత్వానికి ఏం ప్రణాళిక ఉందో, ఎండిపోతున్న పొలాలపైన, నష్టపోయిన రైతులపైన వాళ్ళు ఆదుకోవడానికి మీ దగ్గర ఏం ప్రణాళిక ఉందో ఏదో చేయండి అని చెప్తున్నాను నేను. మీలాగా చెత్తవాగుడు వాగలేను నేను. ప్రజల తరఫున బాధ్యతాయుతంగా రైతాంగం తరఫున నేను అడుగుతా ఉన్నా, మీ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంది, మీ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంది చెప్పని అడుగుతున్నాను నేను.